చూసావా దేవా, నీ పెళ్ళంటే ప్రపంచం మొత్తం నివ్వెరపోయేలా జరిపించాలనుకుంటున్న మీ అమ్మే అవేమీ వద్దు, నిమిషాల్లో పెద్ద కోడల్ని ఇంటి గడప తొక్కేలా చేస్తానంటోంది. నీకోసం తన కలల్ని కూడా పక్కన పెట్టేసుకున్న మీ అమ్మని నువ్వు అర్థం చేసుకోలేవా? నువ్వు లేకపోతే మేమేమైపోతాము? ప్రత్యేకించి నీకు చెప్పాలా పెద్దబాబు? అన్నయ్య, చెప్పిన గడువులో పెద్దబాబు అనుకున్న అమ్మాయి ఈ ఇంటి పెద్ద కోడలు మన ఇంటికి వచ్చి తీరుతుందన్నయ్య. 100 కోట్లు ఖర్చు పెట్టడానికి పర్మిషన్ ఇవ్వు చాలు. కళ్యాణ మండపం, రిసెప్షన్ హాల్, ఊరేగింపుకి జనం ఇవన్నీ బుక్ చేసి పెడతాను. ఈ 15 రోజుల్లో ఏ నిమిషంలో అయినా అమ్మాయి వచ్చినా సరే మరుక్షణంలో పెళ్లి జరిపించేద్దాం. మీ కళను నిజం చేస్తామమ్మా. రెప్ప వాల్చకుండా కష్టపడతాం. మా అక్క రాక కోసం మేం ఏమైనా చేస్తామంటే. పెళ్లి కూతుర్ని పక్కనే పెట్టుకుని లెక్కలేసుకునే అమాయక చక్రవర్తుల్ని ఎక్కడే చూస్తున్నాను. పెద్దబాబు, అందరం ఎంత ఆశగా ఎదురు చూస్తున్నామో అర్థం చేసుకోనన్నా. పెద్ద కోడలు వస్తుందన్న నమ్మకం మాకుంది. వస్తుంది, తప్పకుండా వస్తుంది. కానీ కళ్ళు మూస్తే నువ్వు కళ్ళు మూస్తే ఆ మరుక్షణమే మా రక్తం సెలయర్లా పారుతుంది నాన్న. ఈ అమ్మ మాట మీద నిలబడుతుంది పెద్దబాబు. చెప్పిన సమయంలోపు నీ గుండెల్లో దాగున్న అమ్మాయి మా కళ్ళెదురుగా రాకపోతే నువ్వు ధైర్యంగా ఉంటాను అని, ముఖ్యంగా ప్రాణాలతో ఉంటాను అని మాటివ్వు నాన్న. మేకోటి పార్వతి మనకి మేకై కూర్చుందంటే దాన్ని లేపేస్తానో ఎత్తేస్తానో కుదేస్తానని జబ్బలు చరుచుకుంటూ 6 పేజీ డైలాగులు చెప్పావు. నీ ఊపు చూసి నిజంగానే అది మట్టి వినాయకుడిని చేసిన ఈ రోజే మట్టి కరుస్తుందని 4-5 డ్రీమ్ షాట్స్ ఊహించుకున్నాను కూడా. కానీ తీరా చూస్తే ఏమైంది? అందరి దృష్టిలో అది హీరోయిన్ అయిపోయింది. స్మైల్ ఇస్తావేంటి? ఏమీ చేయలేవని ఫిక్స్ అయిపోయావా? అంతేలే, అఖిలక్క కూడా మెల్లమెల్లగా మనసు మార్చేసుకుంటోంది. ఇదే టైంలో దేవా మనసులో మాట చెప్పేశాడంటే గణపయ్యను నీళ్లల్లో ముంచేస్తారు. పెదబాబు కోరికను మన్నించి అందరూ ఆనందంలో మునిగిపోతారు. ఐసీనా? నేను చెప్పేది అర్థం అవుతుందా లేదా? పార్వతి సునందక్కింటికి కోడలవ్వడం కాదు, ఈ ఇంటికే పెద్ద కోడలయ్యేలా ఉంది. జస్ట్ అది పెద్దబాబుకి దగ్గరవడానికి 7 అడుగుల దూరంలో ఉందంతే. ఇన్ని తెలిసినా కూడా నువ్వొచ్చి
ఇక్కడ మొక్కల పెంపకం ప్రోగ్రాం పెట్టుకున్నావంటే ఏమనుకోవాలి? ఒక్కసారి మొక్కల్ని చూడండి. ఇదేంటి మొక్కలన్నీ వాడిపోయిన తోటకూరల్లా వాలిపోయి మాడిపోయిన కూరల్లా తయారయ్యాయి? ఆంటీ, మొక్కలు అందంగా ఉంటేనే ముచ్చట పడతాం. ఎలా ఉంటే పీకి పక్కన పారేస్తాం, అవునా? అంతే కదా, పనికిరానివెందుకు? హ్, ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ ఉన్న మేగోటి పార్వతి పరిస్థితి కూడా ఇంతే చీపురా ఆంటీ. అదెందుకు వాడిపోతుంది? ముద్ద మందారంలా ఎప్పుడు చూసినా ఫ్రెష్గానే ఉంటుంది. ఆ ముద్ద మందారం ఇలా తయారైతే ఎలా ఉంటుంది చూడు. ఇదేంటి ఇంత భయంకరంగా ఉంది? పచ్చటి మొక్కల్ని పనికిరాని మొక్కల్ని చేసిన నేను ఈ రంగు పార్వతి మొహం మీద చల్లి కురిపిగా మారుస్తాను. అప్పుడు అది అద్దంలో చూసుకోవడానికి భయపడాల్సి వస్తుంది. ఇక దేవానేం చూస్తుంది? హ, దాని వంక కన్న తండ్రి హనుమంతు, తమ్ముడు గణేష్ తప్ప హ, ఎవ్వరూ చూడలేరు. ఇక సునందాంటి కోడలుగా చేసుకుంటుందా? దాన్నలా తయారు చేస్తే పెదబాబు ప్రేమించింది పార్వతినే అని తెలిసినా అఖిలక్క వాళ్ళు దాన్ని ఎవ్వరూ యాక్సెప్ట్ చేయరు. అదే కదన్నా ప్లాన్. ప్లాన్ బానే ఉంది, కానీ ఈ రంగు నీళ్లు తీసుకెళ్లి దాని మొహం మీద కొట్టేదెవరు? ఇంకెవరు? మనమే వెళ్ళాలి. అప్పుడు గాని మన తోలు ఊడరాదు. ఇందులో ఏవో కెమికల్స్ కలుపుంటావు, ముట్టుకుంటే ముందు మనం మాడిపోతాం. ఇలా చేతికి గ్లౌజెస్ వేసుకున్నావంటే ఈ రంగు మనల్ని ఏమి చేయదాంటీ. వినాయకుడి నిమజ్జనం జరిగేటప్పుడు అందరూ ఆనందంగా ఒకరిపైన ఒకరు రంగులు చల్లుకుంటారు. ఎవ్వరికి డౌట్ రాకుండా మనం కూడా మొదట మామూలు రంగును చల్లుతాం. కొద్దిసేపటి తరువాత మనం తయారు చేసిన ఈ రంగును దాని ఫేస్ మీద కొడతాం. అది కెవ్వుమన్నా మొహం మారినా అందరూ రంగుల వల్ల రియాక్షన్ వచ్చిందని అనుకుంటారు. మనం హ్యాపీ, అది కురూపి. ఆహా, ఏమి ఈ భాగ్యం! రుచి అలాగే ఉంది, నువ్వు కాళ్ళు పడుతుంటే హాయి కూడా అలాగే ఉంది. నీకు సేవ చేయడమే నా ధర్మం కదా మావా. అంతా తాయిత్ మహిమ. అంటే అది చెప్పకూడదు, చెప్పినచో మహాపాపం. నీలంబరి, పార్వతి మొహం ఫేవర్గా ఉంది, ఇప్పుడే మంచి ఛాన్స్. నవ్వుతూ నవ్వుతూనే అనుమానం రాకుండా రంగు పూయాలి, అర్థమైందా? అర్థమైంది. ఇద్దరం ఒకేసారి పూస్తే డౌట్ వస్తుంది. ముందు నువ్వు స్టార్ట్ చేయి. అలాగే.